Namaskaram. Welcome back to my Jwala channel, the channel where we discuss burning topics of the day. ఈ రోజు మనం సబ్జెక్ట్ మాట్లాడేది ఇండియా అండర్ ది సీజ్ ఆఫ్ మోనోపోలీస్ గుత్త సంస్థల ఉచ్చులో భారతదేశ ప్రజలు అనేది మనం మాట్లాడుకుందాం. అంటే ఏంటి మోనోపోలీస్, బిజినెస్ జైంట్లు, పెద్ద పెద్ద కార్పొరేషన్స్ ఎకానమీ పైన వాళ్ళ ఎఫెక్ట్ ఏంటి, ప్రజల జీవితాలపైన ఎఫెక్ట్ ఏంటిది అనేది మనం మాట్లాడుకుందాం. చలో రండి, విల్ గో టు ద టాపిక్ డైరెక్ట్లీ. 2024లో నెట్ వర్త్ ఆఫ్ బిలియనర్స్ వాళ్ళ ఆస్తి ఎంత పెరిగిందంటే 42.1%. అంటే ఆ ఒక్క సంవత్సరంలోనే వాళ్ళ ఆస్తి పెరిగింది 90,560 crores, అంటే 90,560 కోట్ల రూపాయలు ఆ ఒక్క సంవత్సరంలో పెరిగింది. అంటే వీళ్ళ మొత్తం ఆస్తి చూస్తే భారతదేశం బడ్జెట్ ఎంత ఉంటుందో అంత ఈక్వల్ ఉంటుంది. ఈ వీళ్ళ బిలియనర్స్ ఆస్తి భారతదేశ బడ్జెట్ వాల్యూ అంత ఈక్వల్ ఉంటుంది సుమారు. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఈ రిపోర్ట్ ఇచ్చింది. 2015 నుంచి ఇప్పుడు వరకు 123% బిలియనర్స్ భారతదేశంలో పెరిగారు. అదే రకంగా ఆర్బీఐ గవర్నర్ విరాల్ ఆచార్య గారు ఆయన చెప్పడం ఏమంటే, భారతదేశంలో 40 ప్రధానమైన రంగాల్లో మనం చూస్తే 5 కాంగ్లోమరేట్స్ వాళ్ళ ఎఫెక్ట్ ఉంటుంది, వాళ్ళ పట్టు ఉంది అన్నారు. అంటే 5 గుత్త సంస్థల ఎఫెక్ట్ 40 రంగాల పైన ఉంది అని చెప్పారు. ఆ 5 గుత్త సంస్థలు ఎవరు? అంబానీ గ్రూప్, రిలయన్స్ గ్రూప్, అదానీ గ్రూప్, టాటా గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్ అండ్ మిట్టల్ గ్రూప్. వీళ్ళు కంట్రోల్ ఉంది టోటల్గా. ఈ వీళ్ళ ఉచ్చు ఉండడం వల్ల, వీళ్ళ పట్టు ఉండడం వల్ల భారతదేశంలో షేకీ గ్రోత్ అవుతుంది అని అన్నారు. అంటే అస్థిరమైన గ్రోత్ ఉంది. జీడిపి ఒకసారి 8%, ఒకసారి 6%, ఒకసారి 5% ఇలా ఎందుకు అవుతున్నాయంటే అస్థిరంగా ఇది వీళ్ళ ఎఫెక్ట్ ఉంది అన్నారు ఆయన. అదే రకంగా అన్ఎంప్లాయ్మెంట్ కూడా వీళ్ళే కారకులు అన్నారు. అన్ఎంప్లాయ్మెంట్ తీవ్రంగా పెరగడానికి వీళ్ళే కారకులు అన్నారు ఆయన. ఇన్ఫ్లేషన్ తీవ్రంగా పెరగడానికి కారణం కూడా వీళ్ళే. కోర్ ఇన్ఫ్లేషన్కి కారణం ఎవరంటే ఈ 5 సంస్థలే అని అన్నారు ఆయన. ఎలా వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాం. 2015లో ఓ కామన్ మ్యాన్ మనం 100 రూపాయలు ఖర్చు పెట్టామంటే దాంట్లో 18 రూపీస్ ఆ ఓనర్కి ప్రాఫిట్గా వెళ్ళేది. ఇదే రోజు మళ్ళీ మనం 100 రూపాయలు, అదే 100 రూపాయలు ఖర్చు పెడితే 36 రూపాయలు ఆ ఓనర్కి వెళ్తుంది. అంటే ప్రాఫిట్ ఎంత పెరిగిందంటే మనం ఖర్చు పెట్టిన దాంట్లో ప్రాఫిట్ ఎక్కువ, డబుల్ అయిపోయింది ప్రాఫిట్. మార్సెలస్ అనే వెల్త్ మేనేజ్మెంట్ ఫర్మ్ దీని రిపోర్ట్ ఏంటంటే, భారతదేశంలో 20 ప్రాఫిట్ జనరేటింగ్ కంపెనీస్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఈజ్ 80%. ఎంటైర్ కార్పొరేట్ ప్రాఫిట్స్లో 80% ఎవరి దగ్గర ఉన్నట్టు ఓన్లీ టాప్ 20 కంపెనీస్. ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం అది 40% ఉండేది. అంటే 80% పెరిగిపోయింది. అంటే వీళ్ళ ఈ మోనోపోలీస్ హోల్డ్ ఎంత పెరిగిపోయిందని తెలుస్తుంది మనకు. ఈ 10 yearsలో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ కూడా హ్యాస్ ఇంక్రీజ్ విత్ దిస్ ఫ్యూ మోనోపోలీస్ అని కనపడుతుంది. షేర్ మార్కెట్ వాల్యూలో కూడా ఈ 10 yearsలో ఎంత పెరిగిందో 80% మళ్ళీ 20% కంపెనీస్ చేతులలో ఉంది. అంటే మొత్తం డామినేట్, మార్కెట్ పవర్ డామినేట్ అయిపోయింది. మార్కెట్ పవర్ అంతా కాన్సన్ట్రేషన్ కొంతమంది చేతిలో వెళ్ళిపోయింది. డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు వీళ్ళు ప్రైసెస్ని జాకప్ చేసేస్తున్నారు, ప్రైసెస్ని పెంచేస్తున్నారు. ఆ రకంగా ఇంకా ఎక్కువ అధికంగా ప్రాఫిట్స్ అనేది వీళ్ళు కొట్టేస్తున్నారు ఈ కంపెనీ. ఇంకో రిపోర్ట్ ఉంది, ఏ రంగంలో చూసినా ప్రధానమైన రంగంలో 2 కంపెనీలు 85% మార్కెట్ షేర్, ప్రాఫిట్ షేర్ ఉంది. 2 కంపెనీలు. ఎగ్జాంపుల్ చెప్తాం. నెస్లే కంపెనీ బేబీ ఫుడ్ మార్కెట్లో 85% వాళ్ళ కంట్రోల్ అయ్యింది. అదెసివ్లో మన పెడలైట్ కంపెనీ 70%. అదే రకంగా ఏషియన్ పెయింట్స్ మొత్తం పెయింట్ మార్కెట్లో 40%. ఐటీసీ సిగరెట్స్లో 77%. ఇలా మొత్తం వాళ్ళ డామినేషన్ ఉంది. సో ఆ ప్రైస్లో, ఆ మార్కెట్లో, ఆ ప్రొడక్ట్స్లో మొత్తం కంట్రోల్, ప్రైస్ కంట్రోల్ ఎవరిదంటే ఆ ఫ్యూ కంపెనీస్, 1 or 2 కంపెనీస్లో ఉంది. అదే రకంగా మనం చూస్తే 25% ఆఫ్ కమర్షియల్ ఎయిర్ ట్రాఫిక్ ఎవరి చేతిలో ఉంది? అడానీ. సో ఫ్లైట్ ధరలు ఎవరి చేతిలో ఉంది? ఒక మంత్లీ అడానీ గ్రూప్ చేతిలో ఉంది. సీపోర్ట్స్ మేజర్ చంక్ ఎవరి చేతిలో ఉంది? అడానీ. అదే రకంగా 30% ఆహార ధాన్యాలు నిల్వలు చేసే వేర్ హౌసెస్ ఎవరి చేతిలో ఉంది? అడానీ. అంటే ఒకటే అదానీ గ్రూప్ క్యాన్ ఇంక్రీజ్ ద ప్రైసెస్. ఎందుకంటే ఆ సెక్టార్స్ ఇంపార్టెంట్ సెక్టార్స్ అవి.
తిండి, ఆహార ధాన్యాలు, పప్పులు, బియ్యం ఇవన్నీ ఆయన చేతిలో ఉంటుంది. డిమానిటైజేషన్ అండ్ జిఎస్టీ ఎఫెక్ట్ ఏం చేసిందంటే మొత్తం చాలామంది చాలా చిన్న మధ్యతర కంపెనీస్ని సర్వనాశనం చేసింది. వాళ్ళంతా వీకెన్ అయిపోయారు, క్లోజ్ చేసుకున్నారు సంస్థలు. అప్పుడు ఎవరు వచ్చేసారు, మొత్తం మానోపలీస్ అనేది కొంత గుత్త సంస్థలు వాళ్ళు తీసేసుకున్నారు ఆ మార్కెట్. పొల్యూషన్ కంట్రోల్ పైన చాలా చర్చ జరుగుతుంది. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఏవియేషన్, అదే రకంగా గ్రీన్ హైడ్రోజన్, ఇట్లా చర్చ జరుగుతుంది. సెమీ కండక్టర్స్, రేపు ఈ రంగాల్లో కూడా ఈ మోనోపలీస్ వస్తున్నాయి. అంటే మనం ఈ రంగాలు షిఫ్ట్ అయిపోదాం, ఈ రంగాన్ని వాడుకుందామంటే ఈ ప్రొడక్ట్స్ మన ప్రైసెస్ ఎవరి చేతిలో ఉంది, మనీ మోనోపలీస్. సో గుత్తా ఇది ఈ మోనోపలీస్ని రెస్ట్రిక్ట్ చేయాలి, ధరల్ని కంట్రోల్ చేయాలి ప్రభుత్వం. సో మోనోపలీస్ పాత రోజుల్లో ఎంఆర్టీపీ యాక్ట్ అనేది ఉండేది, అది మళ్ళీ పునరుద్ధరించాలి. సో గుత్త సంస్థలు వాళ్ళ ట్రేడ్ ప్రాక్టీసెస్ని కంట్రోల్ చేయాలి. అప్పుడు ఈ ధరలపైన కంట్రోల్ చేయడానికి కొంత ఆస్కారం అనేది ఉంటుంది. టాపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ బాక్స్లో రాయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో విల్ మీట్ యూ విత్ అనదర్ బర్నింగ్ టాపిక్.